అవన్నీ మీకు తెలుస్తాం, అవి నేలమట్టం చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్ రఫీ గారు, మళ్ళీ వస్తాను. మనతోటి విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. విల్సన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్లో ఉన్న రఫీ గారికి, సోదరి శివభారతి గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా అడగండి సార్. మొత్తానికి విల్సన్ గారు, ఒక్కొక్కరు వైకాపాకి సంబంధించిన గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి ఓటమి చెందిన వాళ్ళు, సో వారు ఓటమి గల కారణాలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పల్నాడు జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ఈ పాలసీలు ఈ ప్రభుత్వం తీసుకురావడం మేము చెప్పినప్పటికీ కూడా, అంటే వారెక్కడ ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పామని ఎవరు అంటలేదు. గతంలో జక్కంపూడి రాజయ్య గారు మాట్లాడినా కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కలవనీయకుండా చేశారు కొంతమంది అధికారులు, ధనుంజయ రెడ్డి గారు అంటే అధికారులు అంటూ వారి మీద నెపం వేశారు. నిన్న కాసు మహేశ్వర రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి చెప్పాము, అయినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. సో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్గా, మాజీ ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్గా మాట్లాడలేదు. ఆ రోజు ఆయనకి మేము చెప్పాలని ప్రయత్నించామని. అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని అనుకోవాలా, లేకపోతే ఆయన మీద మాట్లాడటం ఇష్టం లేక పక్కన ఉండేటువంటి అధికారుల మీద, లేకపోతే ప్రభుత్వ సలహాదారుల మీద నెపం వేస్తామన్నారా? పిల్లడిపోయినా పొలిటికం పోలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి జీవితకాలంలో కాడు, అందులో సందేహం లేదు. మేము ఎన్నికల ముందుగా చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారికి చివరి ఎన్నికలని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆయన పేరుతో అవినీతి చేసిన వాళ్ళందరి చిట్టాలని బయటికి పెట్టి ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోవాలి. లోకేష్ గారు రెడ్ బుక్ ఒకటి రాసుకున్నారు కదా, ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఆ చిత్తూరు నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం వరకు ఎవరెవరు ఇసుక దువ్వారో, ఎవరెవరు లూటీ చేశారో, ఎవరెవరు మద్యం చేశారో వీటన్నిటిని బయట పెట్టుకొని రావాలా. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అసలు హంతకుడు, అసలు నేరస్తుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ముందు లోపల పట్టేస్తే ఆయన పులివెంతలకు పోడు, అది ఇంకో దగ్గర పోడు. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గాల్ని ఒక్కొక్కరు బయటపడతా ఉంటే పెద్ద పెద్ద నియంత్రులు వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు చచ్చిన తర్వాత, లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తూ ఉంటాయి. ఈయన బతికున్నప్పుడే ఎన్ని బయటకు వస్తున్నాయి, ఈయన అరెస్ట్ చేయకముందు బయటకు వస్తున్నాయి. అంటే అసలు ఒక మనిషి ఈ విధంగా ఉంటాడు అనేది ప్రజలందరూ సభ్య సమాజంగా నిబ్బరిపోతా ఉంది. వీళ్ళు అబ్బసొమ్మని అంత పెద్ద రాజమహల్ కట్టారు, అది ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ పోసేశారు, బీసీ కార్పొరేషన్ పోసేశారు, మైనార్టీ కార్పొరేషన్ పోసేశారు. ఆ కార్పొరేషన్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా డైవర్ట్ చేసి వీళ్ళు సొంత సొమ్ములాగా ఏదో సాక్షిలోనో లేకపోతే సండూరు పవర్ ప్రాజెక్ట్ లోనో భారతీయ సిమెంట్ లో సంపాదించుకున్న డబ్బులన్నింటినీ కూడా ఏదో మహాలు కట్టుకున్నట్టు మహాలు కట్టుకున్నారు. ఇది పెద్ద తప్పు కదా, ఆర్థిక అరాచకం కదా. కాబట్టి ముందు ఆయన్ని లోపల పడేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల్లో ఉంది. అదేవిధంగా ఈ విషయం అవసరం కేంద్ర సర్కారం తీసుకోవచ్చు, తప్పులేదు. అంటే ఇక్కడ నిన్న పల్నాడు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో ప్రధానంగా ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళు కసిగా పనిచేశారు. సో అలాంటి కక్షపూరిత వ్యవహారం ఈ ప్రభుత్వం చేయదు, ఈ కూటమి ప్రభుత్వం అంటున్నా చెప్పేసి మాట్లాడారు. ముందు కాసు కృష్ణారెడ్డికి చెడబుట్టిన కాసు మహేష్ రెడ్డి కూడా లోపల పెట్టేయాలి. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు ఇందాక ఆమె చెప్పింది శివభారతి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఏమి నువ్వు సత్యులుడివా, నువ్వు నిజాయితీ పరుడివా, నువ్వు చేసిన తప్పులు ఏంటో బాహ్య ప్రపంచాన్ని తెలీదా? ఈ రోజు అదేదో శుతిమెత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు లేనట్టు అటన్నిటికీ కొడాలనో లేకపోతే నోడు దురుసు వంశీ వీళ్ళు కారణం అన్నట్టు మాట్లాడుతున్నాయి. అప్పుడు తెలియదు నీకు, అప్పుడు మాట్లాడలేవా? నోట్లో ఎవరైనా శేషం పోసారా? కాబట్టి సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు వైసీపీ, నేను అదే చెప్పాను ఎన్నికల ముందు కూడా చెప్పా, అసలు అన్నం తినే వాళ్ళు ఎవరు ఓట్లు వేస్తారు వైసీపీ. కానీ ఈ రోజు ఎలక్షన్ పెట్టమనంటే కనీసం 4% ఓట్లు ఇస్తే నా తలనరికి ఇస్తాను. విల్సన్ గారు, ఒక వైకాపా ప్రతినిధి ఇప్పటికి ఎలక్షన్ పెడితే కూటమి చిత్తుగా ఓడిపోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది అన్నారు. నా డిబేట్ లోనే జరిగింది. సార్ బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్పారండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కనీసం 10% అయినా సరే నీతిగా బతకాలి. అవును, ఇది 100% అవినీతిగా బతికిన వాళ్ళు నాయకులు అంటారండి. అవును, అంటే మీరు ప్రజలు దోసుకోవడానికి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారా, ఎంపీలు అయ్యారా, మంత్రులు అయ్యారా? ఏంది ఇది దుర్మార్గం? నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ చేశానండి, నేను సవాల్ ఇచ్చి చెప్పగలను, నేను ₹1 అవినీతిలో చెప్పగలను. వీళ్ళు ఎవరు చెప్పగలరో చెప్పనండి. అంటే నేను ఏమంటానంటే రాజకీయాల్లోకి వచ్చింది మీరు దోచుకోవడానికి, అడ్డదారులో ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ప్రతి దగ్గర ఈ రోజు ఇన్ని ప్యాలెస్లు కట్టుకుంటున్నారంటే నీకు సిగ్గు ఎక్కువ మాన మర్యాద లేవా? రాజశేఖర రెడ్డి గారికి ఒక తనయుడు అని చెప్పుకుంటున్నావు, ఆయన చేయని దుర్మార్గాలు నువ్వు చేసావు. అసలు అట్ట కదండి, జనాలు కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ పడిపోయినారు అంతకు ముందు.
ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీతో ఆయన ఇన్ని సీట్లు వచ్చాయనుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి ఆ తండ్రి వారసత్వం నిలబెట్టడం అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకున్న అంశాలు కొన్ని ఉంటాయి. 25 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజా ఆమోదంతో. నువ్వు ఎప్పుడైనా సరే ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా సరే ప్యానల్లో ఉన్న మా మిత్రులతో సహా నాతో సహా అందరు కూడా, నువ్వు తలదించుకున్నావు అంటే నీ తండ్రిని అవమానించినట్టు, నీ తండ్రిని తలదించుకోలేలా చేసినట్టు. ఎందుకంటే నీ జన్మ నీది కాదు, మీ నాన్నగారు ఇచ్చింది. మీ నాన్నగారిని అవమానపరుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి నాన్నగారు అవమానిస్తున్నాడు. అదే విధంగా అర్ధాంగి అంటే భార్య, అంటే జీవితంలో సగభాగం. వైఎస్ విజయం మౌనం బద్దలు కొట్టాలి, బద్దలు కొట్టి ఆ మౌనంగా ఉండడం మానేసి ఓపెన్ గా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజకీయాలు పనికిరాడన్న సంగతి ఆమెకు తెలుసు, అతని సైకో యాక్టివిటీ తెలుసు. శాసనసభ్యులే కలవలేని పరిస్థితిలోకి తీసుకెళ్ళాడంటే ఒక రాష్ట్రాన్ని, అతను ఏమనాలా, ఏ భాష మాట్లాడాలా? నాకైతే సంస్కారం వస్తుంది. అంటే అసలు ఒక భాష మాట్లాడడానికి ఏమైనా ఉంది అవకాశం? నువ్వు ఎవరయ్యా, నువ్వెవరు? అదే రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో రోజుకు 1000 మందిని కలుస్తాడని చెప్పి ఆయన తర్వాత రామచంద్ర కలుపుని చెప్పి మాకు తెలుసు. మరి నువ్వు ఎవరు ఎందుకు గలవు? ఎమ్మెల్యే ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అనబడే వ్యక్తి సీఎం కలిసి అంటే అధికారుల్ని టెర్రరైజ్ చేశాడు. ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మొత్తం కూడా కట్టుబానిసలుగా మారిపోయారంటే అర్థం ఏంటి? ఒకటి అవినీతికి లోబడిపోయారు, 2 ఆయన కన్నెర చేస్తే భయపడిపోయారు, మాకు ఎక్కడ లూప్ లైన్ లో పడేస్తారని చెప్పి భయపడ్డ పరిస్థితి. సిగ్గు ఎక్కువ మీరు ఇక్కడ విల్సన్ గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు రోజు చాలా మందిని కలిసేవారు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ 2-3 రోజులు చూస్తున్న పులివెందులు ఆయన ప్రజా దర్బార్ పెట్టి అందరినీ కలుస్తున్నారు. నేను అది చెప్తానండి, మీకు అసలు అంబేద్కర్ రాజ్యాంగం చదువుకొని వచ్చారా, ఇంకేమన్నా సొంత రాజ్యాంగం రాసుకోరా? సివిల్ సర్వీస్ లో రాజ్యాంగం పైన మెయిన్స్ లో క్వశ్చన్లు ఉంటాయి, ఆప్షన్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత మీకు జనరల్ స్టడీస్ లో ఉంటాయి. మీ ఇన్ని చదువుకున్న ఆర్టికల్స్ మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎథిక్స్ వాల్యూస్ అనేది ఉండదా మనిషికి? ఎంత పెద్ద పోస్ట్ అది మీ మీద కదా ఆధారపడి ఉంది. దేశం అంతా ఈ రోజు సివిల్ సర్వీస్ మీద కదా. మీరు బిజినెస్ బట్టి ఇది చేయడానికి లేదని చెప్తే ఎవడైనా ఎస్ నేను చెప్పానండి, నేను హుషారనే మాకు ఎండి ఉంది, ఐఏఎస్ ఉండేది, అమ్మ నాకు డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు, నా ఇంటికి కొంచెం ఫర్నిచర్ ఇవ్వమంటే ఆమె ఏమన్నది, ఇంటికి ఫర్నిచర్ ఇవ్వమండి అన్నది. మేము ఏం చేసాం? మూసుకున్నాం. ఆ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మేము కాదనేది ఏమైనా ఉండదా? ఇక్కడ నువ్వు ఫర్నిచర్ వాడేస్తావు, నిధులు వాడేస్తావు. లిటరల్ గా చెప్పాలంటే ఐఏఎస్ అధికారుల మెడ మీద కత్తి పెట్టి పేల్చావు. నీకు ఆ సిగ్గులేని ఐఏఎస్ సంఘం ఐపీఎస్ సంఘం మీరు బయటికి రండి. ఇప్పటికైనా చెప్పండి, మీరు ఇప్పటికైనా వచ్చి బయటికి వచ్చి మేము మనుషులం, మాకు మానవత్వం ఉంది, మేము చేసిన తప్పులు అని చెప్పండి. మీరు విల్సన్ గారు ఫర్నిచర్ గురించి మాట్లాడుతున్నారు, ఆల్రెడీ డబ్బులు కట్టేస్తామని కూడా కొడాలి నాని గారు జగన్ గారి తరపున ఆయన చెప్పారు, డబ్బులు కడతామన్నాం కదా. అసలు మనిషి అన్న నాకు అర్థం కాదు, సిగ్గులేని జాతి. అసలు అట్ట కాదండి, నువ్వు రాజమహల్ కట్టుకోవడం తప్పులేదు, అంత పెద్ద ప్యాలెస్ కట్టుకోవడం తప్పులేదు, కావాలంటే అక్కడ దాన్ని వాడుకోవచ్చు. ప్రధానమంత్రి రాష్ట్రపతి కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లేదా? వాళ్ళు కదా డిసైడ్ చేస్తారు ఎక్కడ ఏ బిల్డింగ్స్ నిర్మాణం చేసేది. నీకేం సంబంధం? హూ ఆర్ యూ? మాలా మాదికి రెలిపెట్టి కార్పొరేషన్ పెట్టి ఒక ఆటో లేదు, టెంట్ హౌస్ లేదు, కారు లేదు, ఎక్కడ భూమి లేదు, ఏమీ లేకపోతే నువ్వేందా బడుగు వర్గాలు చేసేది? ఏం బిగుతున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మీడియా కొంచెం మాడుతున్నాడు నాని కొడాలి నాని. ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయండి, ఆయన చెప్పున్నాడు ఒక వీడియోలో కూడా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఇప్పి రోడ్డు మీద చెప్తాడు నానిని. మరి లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడైనా కళ్ళు తెరవాలి, ఇక కళ్ళు ఆయన కన్నెర చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఉన్నాడు రాజేంద్ర రెడ్డి, ఆయన కదా మొత్తం రాష్ట్రం అంతా అల్లకొల్లాలు చేసింది. ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అరెస్ట్ చేసింది ఆయన కదా. ఆయన తీసుకెళ్లి లూప్ లైన్ లో ఇప్పుడు మిగతా వాళ్ళని జీఈడీకి సరెండర్ చేశారు, ఆయన కూడా సరెండర్ చేసి ఆయన ఏదో ప్రింటింగ్ చేసి ఉద్యోగం ఇచ్చారు. అసలు ఉద్యోగం అర్హుడేనా? కాకి పట్టేసి అర్హుడేనా? ఎంత ఆక్రోశం వస్తుంది, ఎంత బాధ వేస్తుంది, ఎంత గుండె మండుతుంది. మీకు సిగ్గు ఎగ్గు మానవ మర్యాద అసలు మనుషులేనా మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు చేసి మీరు చేసిన ఊడికి ఏంటి? అందుకే చెప్తున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినా, లేకపోతే చంద్రబాబు హెచ్చరించినా, లేకపోతే బీజేపీ హెచ్చరించినా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పు చేస్తే అధికారులని వెంటనే మీరు ఊసి చేయండి. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తుంది. మేము చెప్తున్నాం, ఒకవేళ కేంద్రంలో ఎవరన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేసి అది కూడా చెప్పండి, మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకు రాజకీయాలు ఉన్నామండి మనం? ఎందుకు రాజకీయాలు ఉన్నాం? వ్యవస్థను కాపాడడం కోసం కాదా? అంబేద్కర్ దగ్గర నుంచి లేకపోతే ఇంకా ఇతర పెద్దల నుంచి నేర్చుకుంది ఏంటి? మనం వ్యవస్థను కాపాడుకోవడం కోసం కదా, లేదంటే బ్రిటిష్ వాళ్ళ పాలన మగ్గేవాళ్ళం కదా, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం కదా. అంటే స్వేచ్ఛ అంటే ఏంటి? నువ్వు సంపాదించుకోవడం కోసం స్వేచ్ఛ, లేకపోతే నువ్వు ఆస్తి సంపాదించుకోవడం కోసం స్వేచ్ఛ, నువ్వు మనుషులను చంపడం కోసం స్వేచ్ఛ. ఒక దళిత మహిళని ఒక రాజమండ్రిలో నేరుగా పడేస్తే దిక్కు ముక్కులేని పరిస్థితి, కోతవేటి దూరంలో తాడేపల్లి గూడలో సెక్రటరీ దగ్గర అత్యాచారం చేస్తే ఒక్కని అరెస్ట్ చేయని పరిస్థితి.
ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉండదా? డాక్టర్ సుధాకర్ నేను ఎందుకు చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి కూడా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, డాక్టర్ సుధాకర్ నుంచి మరి శిరోమణి వరప్రసాద్ వరకు ఈ తప్పులు చేసిన వాళ్ళు అక్కడ అధికారుల చేత బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేయకుండా తాగాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన ఆ హాస్పిటల్ వైజాగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు మీరు సస్పెండ్ చేసి అరెస్ట్ చేయండి. మీరు చేయండి. అందుకని కూటమికి సంబంధించిన మరి నాయకులందరూ కూడా చెప్తున్నాను, మా పార్టీకి సంబంధించిన సత్యకుమార్ గారికి ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. మీ ద్వారా వాయిస్ జరుగుతుంది, క్యాబినెట్ చర్చించండి. ఆ రోజు డాక్టర్ సుధాకర్ అవమానించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీరు. అదే విధంగా కిరణ్ కొట్టి చంపేసిన ఎస్ఐని పూర్తిగా ఊసి చేయండి మీరు ఉద్యోగాల నుంచి. ఏదో పనిచేసి బతకండి మీరు. మీకు కస్టోడియన్ గా ఉద్యోగం ఇచ్చినందుకు, కాకి బట్టలు ఇచ్చినందుకు, మమ్మల్ని కాపాడడం కోసం, మమ్మల్ని రోడ్లో పడడం కోసం, మమ్మల్ని కొట్టడం కోసం, మమ్మల్ని చంపడం కోసం కాదు, మా ఆత్మగౌరవం దెబ్బతీయడం కోసం కాదు. మాస్తులు కొనగడతారా? ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? మళ్ళీ పోతే వస్తాయండి బ్రహ్మనాయుడు గారు. ఒకసారి ఉద్యోగం పోతే మళ్ళీ మీకు రావాలంటే, ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు కూడా ఆఖరికి ఏమైపోయారు, వాళ్ళు దేని పనికి రాకుండా పోయారు. రకరకాల ఛానళ్ల పేరుతో వాటిని అన్నింటినీ కొనుగోలు చేసి ఆయన నిర్వాహకం ఏమైంది, ఈ రోజు ఆ ఛానల్ ముఖం చూడడం లేదు. పెద్ద పెద్ద జర్నలిస్ట్ అనుకున్న వాళ్ళు మేము కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ మాటలు, వాళ్ళ విశ్లేషణలు ఈ రోజు ఏమైపోయినాయి? డబ్బు కోసం కక్కుర్తి పడ్డవాడు వాడు ఎవరైనా సరే, అది జర్నలిస్ట్ కావచ్చు, ఎనలిస్ట్ కావచ్చు, వీళ్ళందరికీ మార్గంగానే చూస్తున్నది సమాజం. అది దృష్టిలో పెట్టుకోండి. ఇకనైనా మీరు మారండి. ఇకనైనా సరే నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన ఛానల్స్ రద్దు చేశాడు, ఈయన గట్టి ఛానల్స్ రద్దు చేయాలని కోరడాలా? మీరు ప్రజల పక్షాన జర్నలిజం వృత్తి మహోన్నత వాస్తవాలను ప్రచురిస్తే చచ్చిపోతే ఇంకా ఏముంది వ్యవస్థ అరాచకమేనా? కాబట్టి ఇకనైనా సరే మనం మారాలి, ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకోవాలి. పక్కన తెలంగాణ గ్రోత్ రేట్ పెరిగిపోతుంటే మనం ఏం చేస్తున్నామండి? మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఎక్కడ పోతున్నారు? 5 ఏళ్ళు వాళ్ళు వదిలేశారు. ఈయన సంబంధించిన డబ్బులు ఏమో కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు, వాళ్ళకి ఇవ్వనండి. నేనే చెప్తా, ఏ ముఖం పెట్టుకొని పులివెందులు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ పులివెందుల ప్రజలైనా కొంచెం చైతన్యం కావాలి కదా. 50,000 ఓట్లు ఎంత ఇచ్చారు, ఎట్టిస్తారండి మీరు? 60,000 మెజారిటీ వచ్చింది జగన్ గారికి. ఆత్మ అక్కడ జరగడం లేదా? మీకు సెంటిమెంట్ ఉండే గొడ్డలతో నరికించబడ్డ వ్యక్తిని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారండి? మీరు మారాలా, ప్రజలు మారాలా. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఒక సినిమాలో కూడా, మీరు మారండి అని చెప్పని. మారాల జనం. మాకు 140 సీట్లు ఇవ్వడం గొప్పతనం అది కూడా కాదు. వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారడం కోసం రాజకీయాల్లో ఉన్నాం. వ్యవస్థ మారడం కోసం మాత్రమే ఒక్క పవన్ కళ్యాణ్ ఆత్మస్ ఎందుకు చెప్పాడు? ఖచ్చితంగా నేను ఖచ్చితంగా రాజకీయ సమాజం చేస్తా స్పష్టంగా చెప్పాడు. ఆయనకు ఒక సంకల్పం. అదే సంకల్పం ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా కలగాలి, ప్రతి ఒక్కరు కలగాలి. వైసీపీలో ఉండే వాళ్ళు కూడా బయటికి రావాలి. ఇప్పుడు కాసు మహేశ్వర్ రెడ్డి సుభాషితులు చెప్పడం, మీరు ఇలా చేయదని చెప్పడం కాదు, మీరు బయటికి రండి, రాజీనామా చేసి బయటికి రండి. ఒక వీడియో ఇవ్వగానే మిమ్మల్ని ఏదో సత్యులు అనుకోరు జనం. బయటికి రండి. మీరు జగన్మోహన్ రెడ్డి మీద బాణం ఎట్టి పెట్టండి. మొత్తం వైసీపీ నిన్న సుధాకర్ అనే మాజీ ఎమ్మెల్యే వస్తాడు, ఒక పెద్ద లిస్టు వైసీపీ టీడీపీ హయాంలో మీరు స్థలాలు మీరు కొనండి. ఎవరు కాదన్నారు? లీగల్ గా చేయండి. ఏ పని చేసినా ఎలా చేస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మనాయుడు గారు ఈ రోజు గుండె మండే ఆక్రోశించే పరిస్థితిలో నా స్వరం నాది కాదు. ఇది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు వాయిస్